హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు 2 డీఏలు విడుదల, అలాగే పీఆర్సీ ఫిట్‌మెంట్ గురించిన తాజా సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక ముందుగా విషయానికొచ్చినట్లయితే, ఇంకెంతకాలం డీఏలు పెండింగ్‌లో ఉంచుతారన్న ప్రశ్న ఇప్పుడు ఎదురవుతోందండి. 2022 జూలై నుంచి పెండింగ్‌లో ఉన్న డీఏలను విడుదల చేయకపోవడం పట్ల ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం వివిధ రకాల బిల్లులను కూడా చెల్లించలేదు. అలాగే కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా సీపీఎస్ రద్దు చేయాల్సిందే అన్న ఉద్యోగుల డిమాండ్ అయితే ఉంది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు పీఆర్సీ అమలుపై కూడా స్పష్టతతో ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పీఆర్సీని అమలు చేస్తామని, అలాగే వివిధ పెండింగ్ బిల్లులను కూడా వెంటనే మంజూరు చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. కానీ డిసెంబర్ 7వ తేదీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు 9 నెలలు గడిచిపోయాయి. ఇంకా సమస్యలు ఒకటి కూడా పరిష్కారం కాలేదంటున్నారు. 2022 జూలై నుంచి 5 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. బీఆర్ఎస్ హయాంలో 3 డీఏలు, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 డీఏలు బకాయిలైతే పెండింగ్‌లో ఉన్నాయి. ఉద్యోగులు, ఉపాధ్యాయులు 5 డీఏలను విడుదల చేయాలని వేచి చూస్తూ ఉన్నారు. సీపీఎస్ రద్దుపై కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు కోరుకునే మరో ముఖ్యమైన అంశం పాత పెన్షన్ విధానం ఓపీఎస్. ఓపీఎస్ అమలు చేయాలని హామీ ఇవ్వడమే. సో, జీవో నంబర్ 317 బాధితుల సమస్య ఇంకా పరిష్కారం కాలేదు. దసరా కానుకగా డీఏలను విడుదల చేయాలి అని, సమస్యలను వెంటనే పరిష్కరించాలని అయితే ఉద్యోగ పెన్షనర్స్ కోరుతున్నారు. ఇక 10 లక్షల ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు తమ డీఏ బిల్లులు ఇంకా పెండింగ్‌లోనే ఉండటంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వము మధ్య తేడా ఏమీ లేదు. సో, గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి పెద్ద తేడా ఏం లేదనైతే భావిస్తున్నారు. పెండింగ్‌లో ఉన్న డీఏలు, బిల్లులను విడుదల చేయకపోవడంతో ప్రభుత్వంపై ఆగ్రహం పెరిగిందండి. ఉద్యోగ సంఘాలు దసరా వరకు వేచి చూస్తామని, ఆ తర్వాత భవిష్యత్ కార్యాచరణను పాటిస్తామని చెప్పారు. రాష్ట్రంలో 10 లక్షల ఉద్యోగ, ఉపాధ్యాయ కుటుంబాలకు పెండింగ్ డీఏలు విడుదల చేయకపోవడం ఆందోళన కలిగించే అంశంగా మారింది. ప్రభుత్వ యంత్రాంగంలో ఉద్యోగులు కూడా భాగమే. వారి సమస్యలను పరిష్కరించడం ప్రభుత్వం బాధ్యత అని చెప్పేసి ఉద్యోగులు మరోసారి గుర్తు చేశారు.